అనుకోని పరిణయం ఎపిసోడ్ 23. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వినయ్ కూడా గార్డెన్లో నుండి లోపలికి రావడంతో అభి కనుబొమ్మలు ముడుచుకోగా వినయ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. కానీ వినయ్ మాత్రం అభిని ఆరాధ్య హక్ చేసుకోవడం వినయ్కి కొంచెం కూడా నచ్చదు. కానీ ఆ ఫీలింగ్స్ని ఏవి బయట కనిపించకుండా నార్మల్గా అభి దగ్గరకొచ్చి అన్నయ్య, ఆరాధ్యకి ఏమైంది అని నార్మల్గా అడుగుతాడు. వినయ్ మాట వినగానే ఆరాధ్యకి ఇంకా భయంగా అనిపిస్తుంటే అభిని ఇంకా గట్టిగా పట్టుకునేసరికి అభి ఒక క్షణం ఆరాధ్య వైపు చూస్తాడు. నువ్వేంటి ఈ టైంలో బయట తిరుగుతున్నావు అని అభి కొంచెం కోపంగా అంటుంటే, నిద్ర రావడం లేదన్నయ్య, రేపు మార్నింగ్ నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా, నిద్ర పట్టక అలా గార్డెన్లోకి వెళ్ళి వస్తున్నాను. ఇంతకీ ఆరాధ్యకి ఏమైంది అని తను మాట్లాడినా కూడా ఆరాధ్య అభికి దూరంగా జరగకపోయేసరికి వినయ్కి చాలా కోపంగా అనిపిస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు. నథింగ్, ఏమీ లేదని చెప్పి ఆరాధ్య అని అభి ఆరాధ్యని దూరం జరుపుతాడు. ఆరాధ్యకి వినయ్ని చూడాలంటేనే భయంగా అనిపిస్తుంది. ఏమైంది ఆరాధ్య, ఎందుకు బయట నుండి పరిగెట్టుకుని వచ్చావని అభి అనుమానంగా అడుగుతుంటే, ఎక్కడ ఆరాధ్య తన గురించి నిజం చెప్పేస్తుందేమోనని వినయ్లో భయం మొదలవుతుంది. వాట్, బయట నుండి పరిగెట్టుకుని వచ్చిందా? ఎందుకన్నయ్యా, నాకు ఆరాధ్య బయట కనిపించలేదు. నువ్వు కూడా బయటే ఉన్నావా ఆరాధ్య అని వినయ్ ఆరాధ్య వైపు చూసి అడుగుతాడు కావాలని. నేను అడుగుతున్నాను కదా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా అని అభి సీరియస్గా అనేసరికి ఇప్పుడు కానీ ఆరాధ్య నోరు విప్పి నా గురించి చెప్పిందంటే ఇంకేమీ లేదు, అన్నయ్య ఇప్పుడే నన్ను బయటికి గెంటేస్తాడు, ఏదో ఒకటి చేయి వినయ్ అని వినయ్ మనసులో అనుకుంటూ దేనినైనా చూసి భయపడిందేమో అన్నయ్య అని వినయ్ ఆరాధ్య వైపు చూసి అంటుంటే ఆరాధ్య వెంటనే వినయ్ వైపు చూస్తుంది. వినయ్ చెప్పద్దు అని తన కళ్ళతోనే సైగ చేస్తాడు. అభి వినయ్ వైపు చూస్తూ, ఇంక నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అనగానే అది కాదు అన్నయ్య అని వినయ్ అంటుంటే అభి చూసిన చూపుకి ఇంకా వినయ్ అక్కడి నుండి స్టెప్స్ మీదుగా పైకి వెళ్తాడు. అభి ఆరాధ్య చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తనకి వాటర్ ఇస్తాడు. ఆరాధ్య చిన్నగా వాటర్ తాగుతుంది. ఇప్పుడు చెప్పు ఏమైంది అని అభి అడుగుతుంటే ఆరాధ్యకి వినయ్ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ తను వినయ్ గురించి చెప్తే ఇందాకే అభి కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు, ఇప్పుడు వినయ్ తనతో మిస్బిహేవియర్ చేయబోయాడు అని అభికి చెప్తే ఇంకేమైనా ఉందా? కోపంలో వినయ్ని ఏమైనా చేస్తే? లేదు, అలా జరిగితే మళ్ళీ ఇంట్లో నా వల్ల ప్రాబ్లం అవుతుంది, నేనే జాగ్రత్తగా ఉండాలి అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా ఆరాధ్య ఇంకా నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేయలేదు అని అభి అనుమానంగా అంటుంటే అదేమీ లేదు, నిద్ర పట్టడం లేదు అని బయటికి వెళ్ళాను, బాగా చీకటిగా ఉంది, ఒక క్షణం చాలా భయంగా అనిపించింది, అందుకే పరిగెట్టుకుని లోపలికి వచ్చాను అని ఆరాధ్య చిన్నగా అంటుంటే నిజం చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా నీతో తప్పుగా ప్రవర్తించారా అని అభి వినయ్ని ఉద్దేశించి అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అభి, నేనే భయపడ్డాను, నాకు చీకటంటే చాలా భయం అని ఆరాధ్య చెప్తుంటే అలాంటప్పుడు అర్ధరాత్రి పూట ఎందుకు బయటికి వెళ్ళడం, సరే వెళ్ళి పడుకో అని అభి అంటుంటే ఆరాధ్య భయంగా అభి వైపు చూస్తుంది. ఎందుకో ఒంటరిగా పడుకోవాలి అంటే ఆరాధ్యకి ఈరోజు చాలా భయంగా అనిపిస్తుంది. మళ్ళీ వినయ్ కనుక వస్తే ఆ ఊహ కూడా ఆరాధ్య భరించలేకపోతుంది. ఈ ఒక్కరోజు నేను మీ రూమ్లో పడుకోవచ్చా అని ఆరాధ్య చిన్నగా అంటుంటే వాట్, నా రూమ్లోనా అని అభి ఆశ్చర్యంగా అంటాడు. మీకు ఇష్టం లేకపోతే వద్దు, పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని ఆరాధ్య నెమ్మదిగా లేచి తన రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. ప్లీజ్ అభి, నేను నీ రూమ్లో ఉండడానికి ఒప్పుకోవచ్చు కదా, ఈ ఒక్కరోజుకి ఎందుకో చాలా భయంగా ఉంది అని ఆరాధ్య మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండగా అభి లేచి పైకి వెళ్లేవాడల్లా వినయ్ పైనుండి కిందకి చూస్తూ ఉండటం గమనిస్తాడు. వీడేంటి
వెళ్ళి పడుకోకుండా మా ఇద్దరిని చూస్తున్నాడు. సంథింగ్ రాంగ్. నేనేమన్నా లింక్ మిస్ అవుతున్నానా అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య అని పిలవగానే ఆరాధ్య వెంటనే వెనక్కి తిరుగుతుంది. పద అని చెప్పి అభి ఆరాధ్య చేతిని పట్టుకుని స్టెప్స్ ఎక్కుతుంటే వినయ్ అర్థం కాక ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి అన్నయ్య ఈ ఆరాధ్యని పైకి తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా అభి ఆరాధ్యని తన రూంలోకి వెళ్ళమని చెప్పి వినయ్ రూమ్ వైపుకి తిరిగేసరికి వినయ్ భయంగా పక్కకు తప్పుకుంటాడు. నువ్వెళ్ళు, నేను వస్తాను అని అంటుంటే ఆరాధ్య అభి రూంలోకి నడుస్తుంది. అభి వినయ్ రూమ్ వైపుకి అడుగులు వేస్తుంటే ఇదేంటి అన్నయ్య మళ్ళీ ఇటువైపుకొస్తున్నాడు, నన్ను చూసేశాడా అని వినయ్ భయంగా అనుకుంటూ తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తుండగా అది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అభి రూమ్ డోర్ హ్యాండిల్ని చాలా గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్య నువ్వేంటి మళ్ళీ వచ్చావు, నేను నా రూంలోకి వెళ్తున్నాను అని వినయ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అభి వినయ్ వైపు సీరియస్గా చూస్తూ, చూడు నాకు నీ క్యారెక్టర్ ఏంటో బాగా తెలుసు. ఇందాక ఆరాధ్య భయపడటం వెనుక తను చెప్పిన రీజన్ కరెక్ట్ అయితే ఓకే, అలా కాకుండా తన విషయంలో నువ్వు కానీ ఏమన్నా తప్పు చేశావని తెలిసిందా సొంత తమ్ముడివని కూడా చూడను. తర్వాత ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అని అభి సీరియస్గా అంటుంటే, అయ్యో అన్నయ్య, నేనెందుకు ఆరాధ్యతో తప్పుగా ప్రవర్తిస్తాను చెప్పు. అయినా ఆరాధ్య ఎప్పటినుండో ఇంట్లో ఉంటుంది. అయినా ఏ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని నీకు తెలుసు కదా అన్నయ్య అని వినయ్ అంటుంటే, ఆ ఒక్క రీజన్తోనే నేను ఇప్పటి వరకు ఆగుతున్నాను. అది కానీ రాంగ్ అని తెలియాలి, ఆరాధ్య విషయంలో నువ్వేమన్నా చేస్తున్నావని తెలియాలి, ఇంకొకసారి ఇల్లు కూడా కదలకుండా చేస్తాను అని అభి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఇదేంటి అన్నయ్య ఆరాధ్య గుర్తులేకపోయినా తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు? నార్మల్గానే ఆలోచిస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఏదేమైనా ఈ ఆరాధ్యని నా సొంతం చేసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. నీకు తెలియకుండా ఒక మంచి ప్లాన్ వేసుకుని ఆరాధ్యని నా సొంతం చేసుకుంటాను, నీకు తెలిసి చేస్తానా అన్నయ్య అని వినయ్ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు. అభి రూంలోకి వస్తూ ఉండటం చూసి నేను సోఫాలో పడుకుంటాను అని ఆరాధ్య పిల్లో తీసుకోగానే, అవసరం లేదు, బెడ్పై పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, అయినా తర్వాత నేను సోఫాలో అడ్జస్ట్ అవుతాను అని అభి చెప్పగానే, అయ్యో అభి సార్ పర్వాలేదు, మీరు బెడ్పై అని ఆరాధ్య అంటుంటే, చెప్పింది వినవా నువ్వు అని అభి సీరియస్గా అనేసరికి, ఈ మాత్రం దానికి ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నాడు అని ఆరాధ్య నోట్లో కొనుక్కుంటూ అలాగే అని చెప్పి వెళ్ళి అభి బెడ్పై పడుకుంటుంది. అభి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అర్ధరాత్రి అవుతున్నా కూడా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఏం మనిషివిరా బాబు నువ్వు, ఒకప్పుడు 9 గంటలకి పడుకునేవాడు, ఇప్పుడు అర్ధరాత్రి అయినా పడుకోవడం లేదు. ఈ అభి క్యారెక్టర్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ పడుకుని అభి వైపే చూస్తూ ఉంటుంది. తను అభి రూంలో ఉండటం, అభి తన ఎదురుగా ఉండటం ఆరాధ్య మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా శ్రీవారికి నేను ఎప్పుడు గుర్తుకొస్తానో ఏంటో, ఎదురుగా ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఇంకా ఆ ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు. కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూడటం లేదు. అరే నేను కొంచెం కూడా బాగోనా? బాగానే ఉంటాను అని అందరూ అంటారు కదా, మా శ్రీవారి కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా ఏంటి? ఈయన గారు మారేసరికి నా ఏజ్ కూడా అయిపోతుందేమో అని ఆరాధ్య తన తలని కొట్టుకుంటూ అభి వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది. అభి వర్క్ చేస్తున్న వాడల్లా అనుమానం వచ్చి ఎదురుగా చూసేసరికి ఆరాధ్య వెంటనే కంగారుగా తన కళ్ళు మూసేసుకుంటుంది. అభి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉండగా ఆరాధ్య నెమ్మదిగా తన కళ్ళు ఒప్పించేసి అభి వైపు చూస్తుంది. ఎంతైనా అబ్బాయిలు యాటిట్యూడ్ చూపిస్తే చాలా అందంగా ఉంటారు కదా అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ ఉండగా అభి సడన్గా పైకి చూసేసరికి
ఆరాధ్య వెంటనే తన కళ్ళని క్లోజ్ చేయలేకపోతుంది. అభికి అర్థమవుతుంది ఆరాధ్య పడుకోలేదు అని. లైట్ ఆఫ్ చేయాలా అని అభి అడుగుతుంటే, వద్దు నేను పడుకుంటాను అని ఆరాధ్య వెంటనే అటువైపుకు తిరిగి పడుకుంటుంది. తను అభి రూంలోనే ఉండటం వల్ల ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య. అభి చాలాసేపు సిస్టంలో వర్క్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటికో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి సోఫాలో పడుకుంటాడు. కానీ అభి హైట్కి సోఫా అస్సలు సెట్ కాదు. అభికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ చివరికి లేచి కూర్చుంటాడు. ఛా, ఈ సోఫా అస్సలు సెట్ అవడం లేదు అని బెడ్ పైకి చూసేసరికి ఆరాధ్య డీప్ స్లీప్లో ఉంటుంది. అందులోనూ ఆరాధ్య బెడ్కి ఒక చివరన పడుకుని ఉండగా అది కింగ్ సైజ్ బెడ్ కాబట్టి ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకా అభి లేచి ఒకసారి ఆరాధ్య వైపు చూసి ఇంకో చివరన బెడ్పై పడుకుంటాడు. ఇప్పుడు తనకి కంఫర్ట్గా అనిపిస్తుంటే అభి నెమ్మదిగా ఆరాధ్య వైపుకి తిరుగుతాడు. నిద్రలో ఎంత క్యూట్గా కనిపిస్తున్న ఆరాధ్య వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉంటాడు. ఇందాక ఆరాధ్య భయపడటం, తనని పట్టుకోవడం అన్నీ అభికి గుర్తుకొస్తాయి. ఏం జరుగుంటుంది? నిజంగానే చీకటిని చూసి భయపడిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని అభి ఆలోచిస్తూ అలాగే ఆరాధ్యని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఆరాధ్య నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటుంది. తనకి స్వప్నంలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఆరాధ్య గార్డెన్లో తిరుగుతూ ఉండగా వినయ్ తన దగ్గరికి రావడం, తన చేతిని పట్టుకోవడం అన్నీ ఆరాధ్యకి స్వప్నంలో కనిపిస్తుంటే ఆరాధ్య భయంగా నిద్రలోనే కదులుతూ ఉంటుంది. వినయ్ తనని ముద్దు పెట్టుకోవడానికి ముందుకి వస్తూ ఉండటంతో ఆరాధ్య భయంగా వినయ్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ వినయ్ ఆరాధ్యని తన 2 చేతుల్లో బంధించి తన పెదవులని ఆరాధ్య పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య భయంగా వద్దు, నన్ను ఏం చేయొద్దు అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. ఆరాధ్య అరుపులు అభికి ఎక్కడో లీలగా వినిపిస్తుంటే అభి టక్కున కళ్ళోపెన్ చేసి పక్కకి చూస్తాడు. ఆరాధ్య నిద్రలో వద్దు, నన్ను ఏం చెయ్యొద్దు అని భయంగా అరుస్తూ ఉండటం చూసి అభి వెంటనే లేచి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఆరాధ్య ఏమైంది అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు. కానీ ఆరాధ్య నిద్రలోనే ఉంటుంది. ఆరాధ్య నిద్రలో కలవరించడం, తనని వదలమని అనడం అభికి ఏమీ అర్థం కాదు. ఆరాధ్య నేను అభిని, వినిపిస్తుందా అని ఆరాధ్య చేతిని పట్టుకోగానే ఆరాధ్య నిద్రలోనే అభి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అభి ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి అని ఆరాధ్య నిద్రలో కలవరిస్తుంటే ఆరాధ్య ఫేస్ అంతా చెమటలు పట్టి ఉండటంతో తను నిద్రలోనే ఏదో పీడకల కంటుంది అని అభికి అర్థమవుతుంది. వెంటనే అభి ఆరాధ్య పక్కన కూర్చుని తనని బడిలోకి తీసుకోగానే ఆరాధ్య నిద్రలోనే భయంగా అభి చుట్టూ చేతులు వేసి తన హృదయంపై తలవాల్చగానే అభి షాక్గా ఆరాధ్య వైపు చూస్తాడు. రేపటి ప్రోమో. అభి ఆఫీస్ నుండి నైట్ ఇంటికొచ్చేసరికి ఆరాధ్య ఇంట్లో ఎక్కడా కనిపించదు. అభికి ఏమీ అర్థం కాక చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఆరాధ్య గురించి అడిగేసరికి ఆరాధ్య తను ఊరు వెళ్ళింది అని చెప్పగానే వాట్ అని అభి షాక్గా అంటాడు. మరి ఆరాధ్య తన ఊరు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు అభిబాబు ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకోసం చిన్న స్టోరీ అయినా ఇస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి.